ఆ జిల్లా జనసేన పార్టీలో అసంతృప్తి ముదిరి పాకాన పడిందా? పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జన సైనికులు రగిలిపోతున్నారట. నామినేటెడ్ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ గాజు గ్లాస్ నాయకులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తుంది? ఈ అసమ్మతి మంటల్ని చల్లార్చేందుకు అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? కాకినాడ జిల్లా జనసేన పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీలో కష్టపడి పనిచేసిన మొదటి నుంచి జెండా మోసిన నాయకులను పక్కన పెట్టి కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్రస్థాయిలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఒకరిద్దరు నాయకులు మాత్రమే 2-3 పదవులు అనుభవిస్తున్నారంటూ స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, తోటా సుధీర్ టార్గెట్ గా అసమ్మతి జనసేన నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు నామినేటెడ్ పదవులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి 3 పదవులు కట్టబెట్టడం ద్వారా పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుంచి పెద్దాపురం అసెంబ్లీ సీటును ఆశించారు తుమ్మల రామస్వామి. కానీ పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకు ప్రతిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా పగ్గాలు అప్పగించి ప్రభుత్వంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామనే హామీ పొందారాయన. ఈ క్రమంలోనే జిల్లా అధ్యక్ష పదవి, మరోపక్క కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గాను ఇలా 2 పదవుల్లో తుమ్మల రామస్వామి బాబు కొనసాగుతున్నారు. ఈ 2 పదవులు చాలవన్నట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్ట్ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కూడా తుమ్మల బాబుకే కట్టబెట్టారు. ఇలా వరుసగా 3 పదవులు ఒకరికే ఇవ్వడాన్ని కాకినాడలోని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన మరో నాయకుడే లేకుండా పోయాడా అని కాకినాడలో నిర్వహించిన ఒక సమావేశంలో సీనియర్లు నిప్పులు చెరిగారట. అయితే దీనిపై తుమ్మల రామస్వామి బాబు వర్గం వాదన మరో రకంగా ఉంది. పెద్దాపురం సీటు ఆశించినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీకి కేటాయించిన నిస్వార్థంగా పనిచేసిన కూటమి అభ్యర్థి చినరాజప్ప గెలుపు కోసం తుమ్మల రామస్వామి బాబు కృషి చేశాడని అంటున్నారు. ఆయన ముందుగా డీసీసీ చైర్మన్ పదవి ఆశించారు. కానీ అధిష్టానం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, ఇప్పుడు డీసీసీ చైర్మన్ పదవి రావడం వల్ల త్వరలోనే చైర్మన్ పోస్టుకు రాజీనామా చేస్తారని, యాదృచ్ఛికంగా మాత్రమే 3 పదవులు వచ్చిందని ఆయన వర్గం బలంగా వాదిస్తోంది.